ఇవాళ ఆయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట. ఆలోచించి కేసీఆర్ రైతన్నకి ఏమైనా చేయాలని చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు. రైతులు అప్పుల పాలు కాకుండా చేసిండు. టంచనగా ప్రతి నెల వేసిండు. 2018 నుంచి ఆగనే లేదు రైతు బంధు. ఎన్నడు కూడా ఈ దుర్మార్గుడు వచ్చిండు, చేతులు ఎత్తేసిండు, ఆగిపోయింది. ఈయనకు రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవట. ఎందుకు లేవయ్యా అంటే రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. 4 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రాన్ని 16 లక్షల కోట్ల జిఎస్డిపికి తీసుకుపోయిండు కేసీఆర్. తీసుకుపోయి ఈ మూర్ఖుడికి అప్పచెప్పిండు. ఈ అజ్ఞాన వీరుడికి, అబద్ధాల శూరుడికి ఈయనకు అప్పచెప్పిండు. ఎక్కడ 3 లక్షల కోట్లు సుమారు పోయిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి, దివానా ముఖ్యమంత్రి పైసలు లేవు అంటాడు. ఎవరికి? రైతులకు ఇచ్చినందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసేటందుకు పైసలు లేవట. కానీ ప్రతి ఒక్క మినిస్టర్ హెలికాప్టర్నే తిరుగుతున్నాడు. ఇప్పుడు పైసలు బగ్గున్నాయి, పంక బగ్గ తిరుగుతుంది హెలికాప్టర్ది. ప్రైవేటు విమానాలు వేసుకొని మహారాష్ట్రకు పోయి ప్రచారాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? రుణమాఫీ అయిపోయిందా? కాలేదు కదా. కాలేదని హరీష్ అన్న అసెంబ్లీలో నిరూపిస్తే ఏమంటాడు? లాగుల తొండలిడుస్తా అంటాడు. లాగుల తొండలిడుస్తాడట. ఇవాళ ఇక్కడ ఉన్న ఇంతమంది అంటున్నాం, అయ్యా రేవంత్ రుణమాఫీ కాలేదు అంటున్నాం. ఇప్పుడు ఎంతమందికి తొండలిడుస్తావు నువ్వు? ఇంతమందికి లాగుల తొండలిడవాలంటే ఎన్ని తొండలు కావాలి? ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు కోళ్ల ఫామ్ పెట్టినట్టు తొండల ఫామ్ పెట్టాలి. నేను పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిన, నేను పాట కూడా వాడిన. ఈయన కేసీఆర్ సార్ కూడా చెప్పిండు, కాంగ్రెస్ వస్తే పెద్ద పాము మింగినట్టే అని.